బిహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ కు ఘోర పరాజయం ఎదురైంది. 243 స్థానాల్లో పోటీ చేసిన విపక్ష కూటమి కేవలం 35 సీట్లకే పరిమితమైంది. సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ త్రుటిలో ఓటమి తప్పించుకున్నారు. దాదాపు 140 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. ఇక మరోవైపు ఓటర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. బిహార్ ఎన్నికల్లో విపక్ష మహాగఠబంధన్ కూటమి ఘోర పరాభవం మూటగట్టుకుంది. అధికార ఎన్డీఏ కూటమికి ఏమాత్రం పోటీ ఇవ్వలేక చెతికల పడిపోయింది. 243 స్థానాల్లో పోటీ చేసిన మహాగఠబంధన్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. ఓటర్లను ఆకట్టుకోవడంలో కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీలు దారుణంగా విఫలమయ్యాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేనంత ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. విపక్ష మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొద్దిలో ఓటమిని తప్పించుకున్నారు. రఘోపూర్ నుంచి పోటీలో ఉన్న తేజస్వి యాదవ్ దాదాపు 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు వెనుకంజలోనే ఉన్నారు. ఈ దశలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ గెలుస్తాడని భావించిన చివరి రౌండ్లో కౌంటింగ్లో తేజస్వి యాదవ్ ఓట్లు పెరిగాయి. దీంతో 14,532 ఓట్ల మెజార్టీతో గట్టెక్కాడు తేజస్వి యాదవ్. 2015 నుంచి రఘోపూర్లో పోటీ చేస్తున్న తేజస్వి యాదవ్ కు ఈసారి బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారు. పార్టీ పరంగానూ ఆర్జేడీ దారుణంగా విఫలమైంది. 140కి పైగా సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 24 స్థానాల్లోనే ఆధిపత్యం సాధించింది. రాష్ట్రమంతా విస్తృత ప్రచారం చేసిన తేజస్వి యాదవ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. బీజేపీ, జేడీయూ ప్రచారాలను తిప్పికొట్టడంలో ఆర్జేడీ నేతలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కావాలనే తేజస్వి యాదవ్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్నికల్లో 61 సీట్లలో పోటీ చేసిన హస్తం పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం 6 సీట్లలో మాత్రమే ప్రభావం చూపించింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాకముందు నుంచే ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా లోక్సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన ఓట్ చోరీ యాత్ర ప్రజలపై ప్రభావం చూపించలేదు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి అన్యాయంగా ఓట్లు తొలగిస్తున్నారని జనంలోకి వెళ్లినా కాంగ్రెస్ కు శూన్య హస్తమే మిగిలింది. విపక్ష మహాగఠబంధన్ డిప్యూటీ సీఎం క్యాండిడేట్ వీఐపీ పార్టీ చీఫ్ ముఖేష్ సహానీ పరాజయం పాలయ్యారు. కూటమి గెలిస్తే డిప్యూటీ ఖాయమనుకున్నారు. కానీ పోటీ చేసిన 12 స్థానాల్లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల్ని షాకింగ్ కు గురిచేసింది. ఎన్డీఏ కూటమి గెలిచినప్పటికీ ప్రతిపక్ష మహాగఠబంధన్ నుంచి గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తలకిందులు చేస్తూ బిగ్ హెడ్స్ అన్ని పడిపోవడం బీహార్లో సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో మహాగఠబంధన్ 110 స్థానాల్లో విజయం సాధించగా ప్రస్తుతం 30కి పైగా సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.